హలో ఎవ్రీవన్. ఎగ్ బిర్యానీ ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, బిర్యానీ మసాలాస్, టమాటా, పుదీనా, ఆనియన్స్, కొరియాండర్, చిల్లీస్ మరియు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, కర్డ్ 1 కప్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా, ఆనియన్స్, చిల్లీస్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉడికించిన గుడ్లను తీసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం చిల్లీ పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు బాగా క్రిస్పీగా ఉంటాయి. బౌల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులోనే టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి వెయిట్ చేయాలి. చూసారుగా, ఇలా ఆయిల్ అంతా బాగా పైకి రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కాసేపు మూత పెట్టి వెయిట్ చేయండి. ఇందులోకి మనం ముందుగా చెప్పుకున్న మసాలాలన్నీ యాడ్ చేయండి. బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పుకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోండి. ఇలా ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ కొంచెం ఉడికాక ఇలా మనం ముందుగా క్రిస్పీ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి కొరియాండర్ కొంచెం వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇంతే అండి. ఇంకాసేపు మూత పెట్టి రైస్ బాగా కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసామంటే ఎమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అండి.
మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.